వరుసగా 2 అంశాలు అమెరికాని ఫ్రైటన్ చేస్తున్నాయండి. టర్కీలో ప్రెసిడెంట్ ట్రంప్ మీద జరిగిన హత్యాయత్నం, తర్వాత వాళ్ళ వార్షిప్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ 260 రోజులకి పైబడి స్ట్రాండెడ్ అయి ఉంది అరేబియన్ ఓషన్లో. దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న సైన్యం వాళ్ళు ఆత్మహత్యకు కూడా సూసైడల్ టెండెన్సీస్ పెరుగుతాయి. న్యాచురల్ అవే ఫ్రమ్ ల్యాండ్ మాస్ ఉంటే కనుక సైకలాజికల్గా ఉత్పన్నమయ్యే సమస్యలు. మరి వాళ్ళని అడ్రస్ చేయడానికి ఉన్న లెథార్జీ ఏంటో అర్థం కావట్లేదు. దాంతోపాటు మనం కానీ చూస్తే బంగ్లాకి మన రా చీఫ్ పరాగ్ జైన్ విజిట్, దీని నేపథ్యం వీటి మీద మాట్లాడుకుందాం. ముందుగా టర్కీలో ట్రంప్ని హతమార్చేందుకు ఎవరు ప్రయత్నించారు, ఆయన ఎలా తప్పించుకున్నారు? ఇది నిజంగా చెప్పాలంటే అమెరికా అనగానే అగ్రరాజ్యము, చాలా గొప్ప దేశము, ఏ దేశానైనా సరే గడగడ వణికించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి దేశం. ఇందులో అబద్ధమేం లేదు, నిజమే. కానీ అట్ ద సేమ్ టైం అమెరికాకి ఉన్నంత శత్రువుల బెడద అంటారా, దాన్ని ఏమంటారా తెలియదు కానీ, సో డొనాల్డ్ ట్రంప్ని చంపడానికి అనేక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. సో అందులో ఇప్పుడు ఇంకో కొత్త వార్ ఫ్రంట్ కూడా ఓపెన్ చేసుకున్నాడు కాబట్టి, ఇరాన్ ని ఓపెన్ చేశాడు కాబట్టి లాస్ట్ 3 నెలల నుంచి ఇరాన్ దేశాధ్యక్షుడిని చంపాము, మొత్తం సుప్రీం లీడర్ని మేము చంపేయగలిగాము అని చెప్పేసి విర్రవీగినటువంటి అమెరికా, ఇప్పుడు మీరు ఆ విజువల్స్ లో చూడొచ్చు చాలా స్పష్టంగా, చాలా అద్భుతమైన విజువల్ అది నిజంగా చెప్పాలంటే. డొనాల్డ్ ట్రంప్ జూలై 9వ తేదీన అంటే 8వ తేదీన అప్పుడు నేటో సమావేశాలు ముగించుకొని ఆయనకు సంబంధించిన ఆయన ఫ్లైట్, అది ఎయిర్ ఫోర్స్ వన్ ఫ్లైట్ లో ఆయన తిరుగు పయనం అవుతున్నాడు అంకారాలో, టర్కీలో. సరిగ్గా ఆయన లోపలికి ఎక్కాడు. మామూలుగా అందరికీ కెమెరాలు ఉన్నాయి ఇట్స్ వైపు, టెలివిజన్ కెమెరాలు, లైవ్ టెలికాస్ట్లు ఇవన్నీ నడుస్తున్న టైంలో ఆయన మామూలుగానే అందరికీ అభివాదం చెప్తూ లోపలికి వెళ్ళిపోయినట్టుగానే వెళ్ళిపోయాడు. డోర్ క్లోజ్ అయిపోయింది. కానీ వెనకాల ఉన్నటువంటి డోర్ నుంచి దిగి అక్కడ ఒక ఫుడ్ ట్రక్ ఉంటుంది. అమెరికాకి సంబంధించినటువంటి ఈ ఎనీ ఫ్లైట్ కి సంబంధించిన వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తారు కదా, ఆ క్యాటరింగ్ ట్రక్, అది క్యాటరింగ్ ఫుడ్ ట్రక్. ఆ ట్రక్ లో ఎక్కేసి వెనకాల నుంచి దిగి వేరే ఫ్లైట్ లో ఎక్కి వెళ్ళిపోయాడు. సో వేరే ఫ్లైట్ లో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. వాళ్ళదే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఇంకో ఫ్లైట్ అక్కడ ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టారు. అండ్ ఈయన ఈ ఫ్లైట్ లో ఎక్కినట్టే ఎక్కాడు, లోపల నుంచి వెనక్కి దిగి ఎవరికి తెలియకుండా దిగి వెళ్ళిపోయాడు. అంటే డికాయ్, ఇది నిజంగా చెప్పాలంటే అందులోనే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అనిపించే విధంగా ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. జోక్ ఏంటంటే ఇందులో అదే ఫ్లైట్ లో మిగతా టీం అంతా ఉంది, డెలిగేషన్ అంతా ఉంది. ఎయిర్ ఫోర్స్ 1 లోనే మిగతా డెలిగేషన్ అంతా ఉన్నారు. సో నేటో సమావేశాలకు వచ్చి, నేటో అంటే అర్థం చేసుకోండి ఇందులో ఎన్ని మెసేజెస్ ఉన్నాయంటే, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది డిఫెన్స్ అలయన్స్. అది అమెరికాకు సంబంధించి ముఖ్యంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కలిసి ఒక డిఫెన్స్ అలయన్స్ ఏర్పాటు చేసుకుంటే అది నేటో. ఆ నేటో సమావేశాలకు వెళ్ళినటువంటి వ్యక్తి, అందులోనూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కే ప్రమాదం పొంచి ఉంది అన్న సమాచారం మేరకు ఆయన్నే ఎయిర్ ఫోర్స్ 1 లో వెళ్ళలేని పరిస్థితి. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. సో అండ్ ఇంకోటి, అందులో నుంచి ఆయన వచ్చిన తర్వాత సరే అప్పుడు ఇమీడియట్ గా ఎవరికి తెలియలేదు, బట్ కొన్ని రోజుల తర్వాత జస్ట్ 2-3 రోజుల క్రితం నుంచి కూడా ఈ వార్తా కథనాలు విపరీతంగా వచ్చాయి. దీన్ని ఈవెన్ అమెరికా కూడా అంగీకరించింది, డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాడు, అవును నిజంగానే నా మీద థ్రెట్ ఉంది. మీరు చెప్తుంటే ఇక్కడ ఇంకొకటి కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ దుస్థితి కేవలం ఈయనకే కాదు, జీ జిన్పింగ్ కూడా అంతకుముందు ఆయన G7 సమ్మిట్ కా దేనికి వెళ్ళి మొత్తం వాళ్ళ పరివారం, వాళ్ళ జనాభా ఎంత ఉంటుందో వాళ్ళ పరివారం కూడా అంతే ఉంటారుగా, ఒక ఫ్లైట్ నిండా వాళ్ళు చైనాలో ఆయన బీజింగ్ లో ల్యాండ్ కాకుండా ఇంకో చోట ల్యాండ్ అయ్యి ఒక 3 రోజులు ట్రైన్ లో ట్రావెల్ చేసి బీజింగ్ వచ్చాడు. ఆయన కూడా ఇదే పరిస్థితి. అవును, అసలు యాక్చువల్లీ కొన్ని రోజుల పాటు ఆయన నాకు తెలిసి ఒక 6 నెలల్లో 7 నెలల్లో ఎక్కడికి వెళ్ళాలి, బయట ప్రపంచానికి కనపడడం లేదా, అండ్ బయట కూడా కాదు, యాక్చువల్లీ చైనాలోనే ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అంటే అట్లాంటి స్థితి ఉండింది షీ జిన్పింగ్ కి. అఫ్ కోర్స్ పెద్ద దేశాలకు సంబంధించిన అధినేతలు ఎవరైనా కానీ వాళ్ళకి ముప్పు ఉంటుంది, థ్రెట్ ఉంటుంది. కానీ అమెరికా ఇంటెలిజెన్స్ చూడండి, ఇప్పుడు అమెరికన్ ఇంటెలిజెన్స్ ని కూడా వాళ్ళు పసిగట్టగలుగుతున్నారు. ఇందులో తెలిసిన విషయం ఏంటంటే, ఇజ్రాయెల్ అండ్ అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం ధృవీకరించాయంటే, డొనాల్డ్ ట్రంప్ ఎక్కడ స్టే చేస్తున్నాడు, ఏ ఫ్లైట్ లో ఏ టైంకి ఎలా వెళ్తాడు, అండ్ ఆయనను ఎలా మనము అటాక్ చేయొచ్చు అనే అంశానికి సంబంధించి ఇరాన్ దగ్గర పూర్తి ప్లాన్ ఉంది అని ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెప్తున్నాయి. ఇరాన్ అనే కాదు, చాలా మంది దగ్గర ఉంది. అంటే ఎంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉంది అమెరికాలో కూడా. సో అఫ్ కోర్స్ కొన్ని అధికారికంగా చెప్పేటి ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈవెన్ ఎయిర్ ఫోర్స్ 1 కూడా అటాక్ చేయొచ్చు అనే కదా అర్థం. అవును, సింపుల్ ఏంటంటే ఆయన వెళ్ళేదే ఇరాన్ ఒక మెసేజ్ పంపించింది, ఏమని, మేము ఎయిర్ ఫోర్స్ 1 ని కూడా అటాక్ చేయగలం.
ఎయిర్ ఫోర్స్ అన్ని కూడా అటాక్ చేయగలము అనేది ఒక మెసేజ్. చాలా సీరియస్, అది చిన్న విషయం కాదు అది. అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎటన్నా వెళ్తున్నాడు అని అంటే పూర్తి భద్రత ఉంటుంది. అఫ్ కోర్స్ ఏ దేశ అధినేత, మొన్న పుతిన్ భారతదేశానికి వచ్చినప్పుడు కూడా మనం చూసాం. భారతదేశానికి వస్తున్నాడంటే ఆయనతో ముందు ఫస్ట్ ఒక టీం వస్తుంది. ఆ టీం కనీసం ఏది చిన్న ఆనవాళ్ళని కూడా ఇక్కడ వదిలిపెట్టకుండా శానిటైజ్ చేసి వెళ్ళిపోతారు చేస్తారు. ఈవెన్ వాళ్ళు మొహమాటం లేదండి, వాళ్ళ ఇది వాష్రూమ్ మెటీరియల్ లో కూడా ఇక్కడ ఉంచరాళ్ళు, మొత్తం తీసుకెళ్ళిపోతారు. కరెక్ట్. అండ్ అక్కడ ఇంకొక క్వశ్చన్ వస్తుంది ఏంటంటే, ఇంటెలిజెన్స్ కొన్ని రిపోర్టింగ్స్ చేసినటువంటి విధానాలు చూస్తుంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చెప్తున్నది ఏంటంటే, ఎయిర్ ఫోర్స్ వన్ అటాక్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎయిర్ ఫోర్స్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు, అండ్ నిజంగానే ఆయన అప్పటికప్పుడు మార్చుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరికి తెలియకుండా ఇందులోనే ఉన్నట్టుగా ఎదుటి వాడిని మభ్యపట్టే విధంగా ఎందుకు ఉంచారు అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, పాయింట్ ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ వీళ్ళు అటాక్ చేయగలరు బయట నుంచి. అక్కడే కాదు, వేరే ఎక్కడి నుంచైనా అటాక్ చేయగలరు. దీనికే ఉంది అని అనడానికి కూడా లేదు. ఇది పెద్ద డేంజరస్ సిగ్నల్ అది అని చెప్తున్నారు అన్నమాట. ఆయన అఫ్ కోర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. అండ్ ఇంటెలిజెన్స్ ఒకవైపే ఉండదు. ఇదివరకంటేనేమో ఓన్లీ ప్రభుత్వాలు నడిపే వాళ్ళ దగ్గర మాత్రమే ఎక్కువ సమాచారం ఉండేది, నిఘా వ్యవస్థలు ఉండేవి. ఈవెన్ బయట దేశాలకు కూడా సమాచారం ఉంటుంది, నిఘా ఉంటుంది. ఇరాన్ లాంటి దేశాధినేతని, ముఖ్యంగా ఆ సుప్రీం లీడర్ని చంపిన తర్వాత వాళ్ళు కూడా పగ తీర్చుకోవాలని అనుకుంటారు ఆబ్వియస్లీ. సో ఇది ఒక పాయింట్. రెండో అంశం ఉంది. ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, దీన్ని సాకుగా చూపించి రేపొద్దున డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద విరుచుకుపడే అవకాశం. దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. అది మనం వి కెనాట్ రూల్ అవుట్. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ అంటారు వీటిని. ఫాల్స్ ఫ్లాగ్ ఏంటంటే, మా మీద దాడి చేయాలని అనుకున్నారు కాబట్టి, వాళ్ళు చేస్తామన్నారు కాబట్టి, ఒకవేళ చేస్తే దాన్ని బేస్ చేసుకుని మేము ఎదురు దాడి చేస్తున్నామని చెప్పడం, సో రిటాలియేట్ చేస్తున్నామని చెప్పడం. మేము ముందు చేయలేదు కానీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నామని చెప్పడం. సో ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ గా దీన్ని మనం చూడాలనేది ఇంకో క్వశ్చన్. ఏది ఏమైనా డొనాల్డ్ ట్రంప్ మీద ఇంతకుముందే 2-3 సార్లు హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. అండ్ ఇప్పుడు టర్కీ వేదికగా జరిగింది. ఇందులో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, టర్కీ పాత్ర ఏమన్నా ఉందా? మళ్ళీ ఇదో క్వశ్చన్ ఉంది. క్వశ్చనబుల్ ఆబ్వియస్లీ. అక్కడ అల్ ఖైదాలు లేకపోతే చాలా టెర్రరిస్ట్ ఏజెన్సీస్ టర్కీ కేంద్రంగా పనిచేస్తున్నాయి. సో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నిటికీ సమాధానం లెట్స్ సీ ఏం జరుగుతుందో.